వస్తారండి ఫోన్ వస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి విద్యుత్ మీటర్ రీడర్లకు అదేవిధంగా మా మా బాధను అందరికీ తెలియజేయడానికి వచ్చినటువంటి పత్రికా విలేకరు గారికి అందరికీ నా యొక్క నమస్కారములు. మేము విద్యుత్ మీటర్ రీడర్ల ప్రొద్దుటూరు డివిజన్ కడప జిల్లాలో గత 20 సంవత్సరములుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మా భద్రత మా ఉద్యోగాలు అనేది ఉంటాయా ఊడతాయా అని తెలియకుండా చాలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నాము. అందువల్ల మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18వ తారీఖు అనగా ఈ దినమున ప్రతి డివిజన్ ఆఫీస్ ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఆఫీస్ ముందు మా యొక్క నిరసన కార్యక్రమము అదేవిధంగా డిఈ గారికి మా యొక్క వినతి పత్రము అందజేస్తున్నాము. దానికోసమని ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మాకు వచ్చేసి ఒక్కొక్కరము గత 20 సంవత్సరములుగా పనిచేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు పీస్ రేట్ విధానాన్ని ఇస్తున్నారు. పీస్ రేట్ విధానం కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అది కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి. ఎన్నోసార్లు అనేక చోట్ల పోరాటాలు చేశాము. అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటి వరకు మాకు ఏమీ జరగలేదు. అందువల్ల ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రతి చోట స్టెప్ బై స్టెప్ డిఈ గారి ఆఫీస్ ముందు ఈరోజు, తర్వాత 20వ తారీఖున ఎస్సీ గారి ఆఫీస్ ముందు, అదేవిధంగా 24వ తారీఖున కలెక్టర్ గారి ఆఫీసుల ముందు, 27వ తారీఖున సీఎండి గారి ఆఫీసుల ముందు ప్రతి చోట నిరసన ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. విద్యుత్ మీటర్లకు సంవత్సరంలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలి. విద్యుత్ మీటర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలి. విద్యుత్ మీటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. విద్యుత్ మీటర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. కల్పించాలి. విధానాన్ని అది ఇంకా రాలేదు సార్. ఎంక్వైరీ చేసిన తర్వాత